ఏం కోచింగ్ లేకుండా ఒక ఫ్రెషర్‌గా వచ్చి మీ దగ్గరికి మెంటార్‌షిప్ కోసమో, మీ దగ్గర సజెషన్స్ కోసమో, గైడెన్స్ కోసం వచ్చేటువంటి అబ్జార్ప్షన్ లెవెల్ ఒకలా ఉంటుంది. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళంతా బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఈ యొక్క ఆర్ట్స్ సబ్జెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఏం అవగాహన ఉండదు. ఎన్‌సీఈఆర్‌టీ అంటే కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకి ఏ స్టూడెంట్‌కి ఎలా ప్రిపరేషన్ మోడ్‌ని మీరు ఇంబైబ్ చేస్తారు? ఎలా మెంటర్‌షిప్ ఇస్తారు? ఎలా గైడెన్స్ ఇస్తారు? బేస్డ్ ఆన్ దేర్ అబ్జార్ప్షన్ లెవెల్స్ హౌ డు యూ అసెస్ ద స్టూడెంట్? ఒకటి ఇక్కడ ఢిల్లీయా, హైదరాబాదా, ఐ వుడ్ సే మనకి ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, దూరపు కొండలు నునుపు అన్నట్టు. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అన్న సంస్థ గత 40 సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ రెండరింగ్ సర్వీసెస్, ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎకో సిస్టమ్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి ఏం చేయాలో అది చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ప్రిపరేషన్, మన ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనకి, ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఇట్ ఈస్ ఆల్ జనరల్ స్టడీస్. జనరల్ అంటే ఎవరైనా చదవగలిగే స్టడీస్ని మనం జనరల్ స్టడీస్ అంటాం. సో అలాంటి విషయాలు ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ బ్యాక్గ్రౌండ్ యూ కమ్, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ బీ ఏబుల్ టు అడాప్ట్ టు ద సిస్టమ్. ఎగ్జామ్కి ఒక సిలబస్ కావాలి, ఆ సిలబస్ మీద పట్టు. ఎగ్జామ్కి కొన్ని పీవైక్యూస్ కావాలి, ఆ పీవైక్యూస్ మీద పట్టు. దానికి కావాల్సిన స్టైల్ ఆఫ్ రైటింగ్లో మనం చేసుకోగలిగితే, ఇర్రెస్పెక్టివ్ మనం బీటెక్కా, లేదా మనం ఎంబీబీఎస్ఆ, లేదా లానా, లేదా ఢిల్లీయా, హైదరాబాదా, లేదా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నామా, దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ద బెస్ట్ మెంటార్ ఎనీబడీ కెన్ హ్యావ్ ఈజ్ ద సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాంతోపాటు కొన్ని బేసిక్ బుక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అంటారు. ఎన్సీఆర్టీస్ మన కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తాయి. దాంతోపాటు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ బుక్స్తో పాటు మనకంటూ మనకు నోట్స్ ఒకటి ఉండాలి. నేను ఎప్పుడు పిల్లలకి చెప్పేది, నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఖచ్చితంగా నేను ఏ మెయిన్స్ ఎగ్జామ్ రాసినా నా దగ్గర ఒక నోట్స్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ఆ మెయిన్స్ రాసేటప్పుడు ఆ రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఒక మనిషికి. ఆ రెస్పాన్స్ టైంని నేను అనుగుణంగా ప్రయారిటైజ్ చేసుకుంటూ రాయగలగాలి అంటే మన దగ్గర ఆ నోట్స్ ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ స్ట్రక్చర్డ్, మనకు స్ట్రక్చర్ అయి ఉంటే ప్రిపరేషన్ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఫాస్టర్. బట్ ఇంకొన్ని డైమెన్షన్స్లో కొన్ని అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ యూ కెనాట్ కంట్రోల్ సర్టెన్ థింగ్స్. అవి కూడా ఈ ఎగ్జామ్లో ఉంటాయని మనం తెలుసుకోవాలి.